హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ కారం అండి. చాలాసార్లు కాకరకాయ కారం చేశాను, మన ఛానల్లో కూడా పెట్టాను. కాకపోతే మళ్ళీ చేస్తున్నాను కదా అని పెడుతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. అంటే షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిది అనమాట. షుగర్ పేషెంట్లకైనా మామూలుగా ఎవరికైనా కూడా కాకరకాయ కొంతమంది ఇష్టంగా తినరు కదండి. అలాంటి వాళ్ళకైతే కారం చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇదైతే మంచిగా దొడ్డుప్పు వేసి ఒక అరగంట సేపు మంచిగా కాకరకాయలు వాటర్లో వేసి నానబెట్టి తీసిన తర్వాత మంచిగా తడి లేకుండా తూడ్చి ఒక మంచిగా గాలికి ఆరబెట్టేసేయండి. పైన పొట్టు అట్లా ఏం గీకొద్దు, ఎందుకంటే ఆ పొట్టు అంతా ఆ చేదంతా పోయిన తర్వాత ఇంకా కాకరకాయ తినేందుకండి. ఇంకా ఇలా ఆరబెట్టిన తర్వాత ముక్కలు ఇలా సన్నగా పల్చగా కోసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, మందం ఉంటే ఉడకనమాట. ఇలా కట్ చేసుకొని ఇంకా ఆయిల్ మామూలుగా కొంచెమే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అయితే చేదు వస్తుంది కదా, మళ్ళీ మిగిలిపోతే తినలేరు కదా. అందుకని కొంచెం అంత ఆయిల్ ఎక్కువ అంటే ముక్కలు ఒక 2-3 ఆయిల్ అయ్యేలాగా వేసుకొని, నూనె తక్కువ వేసుకొని ఇంకొక వాయి ఒక 2 సార్లు 3 సార్లు వేసుకొని 2-3 వాయిల కింద వేయించుకోవాలన్నమాట. కానీ కాకరకాయ చాలామంది ఇష్టపడరు కదండి. ఇలా చేస్తే ఇంకా పొడులు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, తినవచ్చు. ఇంకా అందులో కరివేపాకు కాకుండా ఇలా ఒకసారి పుదీనా వేసి చూడండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా మంచి ఫ్లేవర్ తోటి. పుదీనా కూడా చాలా మంచిది కదా హెల్త్కి. ఇంకా దానికి కావాల్సినవి అయితే వెల్లుల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్ల, నువ్వులు 2 టేబుల్ స్పూన్ల, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్ల, ఇంకా మినప్పప్పు అనమాట. పల్లీలు వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే స్కిప్ చేశానండి. అంటే అన్నిట్లో పల్లీలు వేసుకోవడం కూడా అంత మంచిది కాదు కదా, అంటే ఫ్లేవర్ బాగోదనమాట. నేనైతే ఇవే తీసుకున్నాను ఈరోజు. ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా పప్పులు అయితే శనగపప్పు మినపప్పు మంచి లో ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలండి. కంగారు వేస్తే మాత్రం అస్సలే బాగోదు. మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంకా కాకరకాయలు అయితే ఇలా ఫ్రై అవ్వాలండి, అంటే చేయితో చుంచితే ఇట్లా పట్టుకోమని ఇరిగేలాగా ఉండాలి. ఇక ఇవి కూడా పప్పులు కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకొని అదే బాండిలో లైట్గా ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలన్నమాట. మన కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే ఈ పుదీనా కూడా మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి ఫస్ట్ బరకగా మంచిగా మిక్సీ చేసుకోవాలి. మరీ బరక చేసుకోవచ్చు, మరీ మెత్తగా చేయొద్దు. ఇంకా అందులోనే ఇంకా అవి తీసేసిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు అవి వేసి ఇలా బరక మిక్సీ చేసేసుకొని ఇంతకుముందు చేసుకున్న మన ఆ పప్పులు పొడి ఉంది అది ఇది అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసి ప్లేట్లో వేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా కూడా దాంట్లో వేసి మంచిగా మిక్సీ చేయాలండి. పుదీనా ఫ్లేవర్ తోటి కాకరకాయ అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా తడి ఉంటుంది, ఏం కంగారు పడద్దు. ఒక అరగంట సేపు ఆరబెడితే పొడి అవుతుంది. వీడియో వస్తే